చిత్రం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఉదయ్ కిరణ్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఆ తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల తీవ్రమైన డిప్రెషన్కు లోనై ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఉదయ్ మరణం ఎంతో మందిని కలిచివేసింది. ఉదయ్ కిరణ్ పేరిట నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్ పురస్కారాల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన శివాజీ రాజా మాట్లాడుతూ, ఉదయ్ కిరణ్ మరణానికి తెలుగు సినిమా పరిశ్రమే కారణం. ఎంతో కష్టపడి ఎదిగిన ఉదయ్ కిరణ్ లాంటి ప్రతిభావంతుడు అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరం. ఆనాడు బాధల్లో ఉన్న ఉదయ్ కిరణ్ గురించి ఇండస్ట్రీ పెద్ద మనుషులు ఆలోచించి ఉంటే అతను ఈ రోజున మన మధ్య ఉండేవాడు. కష్టాల్లో ఉన్న వారిని ఇక్కడ ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఎవరి స్వార్థం వారిది. పరిశ్రమలో చాలా మంది స్వార్థపరులున్నారని అన్నారు శివాజీ రాజా. ఉదయ్ కిరణ్ స్మారకంగా ప్రతి ఏటా షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తున్నారు. గత 2-3 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమాన్ని ఉదయ్ కిరణ్ జన్మదినం రోజున చేపట్టారు. ఉదయ్ కిరణ్ పేరున నిర్వహించే కార్యక్రమానికి రావడం గర్వంగా ఉంది. మా సభ్యుడు, అంతకంటే నాకు మంచి మిత్రుడు, నాకే కాదు శ్రీకాంత్, తరుణ్ కు చాలా మందికి సన్నిహితుడని శివాజీ రాజా అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా నిర్వహించడం చూస్తుంటే ఉదయ్ కిరణ్ బతికి ఉన్నాడనే అనిపిస్తోందని అన్నారు. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.